మార్పు మార్పు అని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే పేర్లు మార్చుడు, విగ్రహాల రూపం మార్చుడు, సర్కార్ ముద్రలు మార్చుడే కాదు. సిట్ అంటే స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని, సిరుల గాని సింగరేణిని సృజన్ గాని అని, ఓపెన్ టెండర్లను విజిట్ సర్టిఫికెట్ టెండర్లని ఇట్లా దోసుకొని దాచుకునే తానికి మార్చుకుంటా పోతనే ఉన్నాడని అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. నాడేమో తెలంగాణ సిరుల గని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన ఇది. అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని రామసక్కదనంగా మార్చడే కాదు, ప్రతిపక్ష లీడర్లు ప్రశ్నిస్తే పాతకాలం పాకురు పట్టిన చింతకాయ పచ్చడి తీరుగా సిట్ విచారణ చేస్తున్నాడు. భయపెట్టి బాధ పెట్టి గమ్మునుండేటట్టు చేద్దామనుకున్నాడు గాని ఊడుతూపులకు ఊడల మర్రి కూలది, నక్క శాపనార్థాలకు నరలోకం మునిగదు అన్నట్టు రేవంత్ రెడ్డి పెట్టిన సిట్టు కేసు బీఆర్ఎస్ పార్టీని గాని కేటీఆర్ ను గాని ఇంకెవ్వరిని గాని ఏం చేయదన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. నీ సిట్టు లట్టు పొట్టులకు భయపడే వ్యక్తి కాదు కేటీఆర్ గారు. అట్లా భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలే చేసేటోళ్ళం కాదు. ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. సరే, నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము. నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము. నువ్వు ఎంత స్పీడ్ బ్రేక్ లేద్దామని చూసినా, అడ్డంగా గోడలు కట్టాలని చూసినా వాటన్నిటిని బద్దలు కొట్టుకొని పోతాం తప్ప అవినీతి మీద వెనకడుగు వేసేదే లేదు, అదిరేదే లేదు, బెదిరేదే లేదు అన్నట్టు చెప్పిండు. సాటు సాటు జరిగిన బాగోతాలు బట్టబయలు చేస్తున్నారనే ఇదంతా తప్ప ఇంకోటి కాదట. మీడియాకు కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? దురదృష్టం ఏంటంటే మీడియాలో కూడా ఆ లీక్లను బ్రేకింగ్లు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు, అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇలా లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. సిట్టు పేరుతోని ఏవేవో లీకులు వాళ్ళు బయట పెడుతున్నారు, మీడియా రాస్తున్నది. వాళ్ళ లీకులకు ఆధారాలు లేవు కానీ ఇప్పుడు నేను ఇంకో ముచ్చట చెప్తా, అది రాసుకొని అన్నట్టు సింగరేణి అవినీతి మీద కొత్త ముచ్చట చెప్పిండు. అరే, నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము. నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము. ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా. పార్ట్ 2 మొన్న పెట్టింది, పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. ఇట్లా మీరు ఎన్ని లీకులు ఇచ్చి మీడియాను కవర్ చేసినా మేము పార్టులుగా మీ పార్టీ భాగవతం బయట పెడతామని సింగరేణిలో ఎటువంటి పనులు జరిగినాయో చూడునని రెండో షిట్ ఇప్పిండు. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. సింగరేణిలో జరిగిన చిన్న ముచ్చట చెప్తేనే సిట్ నోటీసులు ఇచ్చిండ్రు, ఇది కూడా బయట పెడితే ఇంకే నోటీసులు ఇస్తారో జర చూసుకొని చెప్పుండ్రి సారు. అయినా మీరు భయపడేదే లేదన్నారు కదా, ఇక చెప్పుండ్రి. 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి.
కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. అబ్బరా కొడుక 250 కోట్లంటే చిన్న ముచ్చట్నా? ఇట్లా కాంగ్రెస్ సర్కార్ గోల్మాలు గోవిందాలు చేసిందని బయట పెట్టిండు. ఇక ఇయ్యండ్రి, ఏ నోటీసులు ఇస్తారో. మీరు నోటీసులు ఇచ్చినా ఇయ్యకున్నా మీ భాగవతం బట్టబయలు చేయకుండా అస్సలే ఉండమన్నట్టు చేస్తున్నాడు హరీష్ రావు సారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి దాచా అన్నట్టు ఇంకో ముచ్చట చెప్పిండు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 సోలార్ పవర్ స్కామ్, ఇందులో ఇంకోటి కూడా ఉంది. అది 67 మెగావాట్ల ప్లాంట్. అది ఈ 67 మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా? 480 కోట్ల రూపాయలకు కట్టగట్టిండ్రు. దాదాపు 7 crore rupees పర్ మెగావాట్, 7 కోట్ల రూపాయలు ఒక మెగావాట్ కట్టబెట్టినారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. అక్కడ ఇక్కడ అదే స్కామ్, మోడస్ ఆపరెండి సేమ్. ఏంటిది? సైట్ విజిట్ సర్టిఫికెట్. సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం, తమ అనుయాయులకు కట్టబెట్టడం. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. బ్యాగులు, సంచులు, సూట్ కేసులు చేతులు మారి చేరాల్సిన చోటుకు చేరుకున్నాయి అన్నమాట. ఇట్లాంటి ఇంకా ఉన్నాయట. ఒక్కసారే కాదు, ఒక్కొక్కటి ఒడవని కథ తిరగ బయట పెడతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కహానీలు అన్నట్టు చెప్పింది హరీష్ రావు. ఇక నువ్వు ఎన్ని నోటీసులు ఇస్తావో, ఎంత దూరం ఉరుకుతావో, నీకంటే డబుల్ స్పీడ్ తో నురుకుతాం అన్నట్టు చేస్తున్నాడు. ఇట్లా చాలా ముచ్చట్లు చెప్పిండు హరీష్ రావు. మరి అవినీతి జరిగిందని చెప్తున్న ముచ్చట్లను రేవంత్ రెడ్డి ఎట్లా ఎదుర్కొంటాడు? దావోస్ నుంచి ధనాధన్ వస్తాడా? ఏం జరుగుతుంది అనేది ముందే చూడాలి. తాడుదాలుగు ఉన్నోందే దుడ్డే బర్రే అన్నట్టు చేస్తున్నారు సర్కార్ ఆఫీసర్లు. చేతిలో అధికారం ఉన్నది కదా అని వరంగల్ చూడుండ్రి ఏ తిరగాగం చేస్తున్నారో. పొద్దుగాల 5 గంటలకు ఆఫీసర్లు వచ్చి ఈ తిరగ జేసీబీలతో వచ్చి షాపులు గూల కొట్టిండ్రు. సంచులు సరుకులు చదురుకునే సమయం ఇవ్వకుండానే ఇష్టం వచ్చినట్టు ఈ రంగం చేసిండ్రు. ఎందుకయ్యా గిట్లా చేసిండ్రు అని ఆఫీసర్లను అడిగితే చూడుండ్రి ఏ తిరగని ఇల్లు నమ్ముతున్నాడు. ఎండోమెంటా మున్సిపాలిటా ఏంటిది? చెప్పాలి కదా సార్, చదువుకుంటాం కదా, అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఎండోమెంటా కదండి, ఎందుకు కొట్టి చెప్తా మేము తీసేస్తాం కదా. మరి ఎవరు కట్టేయాలి మాకు? అది కాదు సార్, మీరు అట్లా కాదు, మీరు ఆగండి, మీరు చెప్పండి. సార్ ఆగండి సార్, మీరు ఆగండి ఇప్పుడు 5 నిమిషాలు ఆగలేరు. అది నాది, అది మాది. కరెంటు బిల్లు ఉంది, మున్సిపాలిటీ. ఎందుకు ఆగుతారు సార్? మీరు ఆగిలా సార్, మీరు ఆగిలా. తప్పు చేసినాడే తప్పించుకొని తిరుగుతాడు అన్నట్టు పర్మిషన్లు, కరెంట్ బిల్లులు, అగ్రిమెంట్లు, లైసెన్స్లు అన్ని ఉన్నా ఎందుకు గూలగొట్టిండ్రంటే తొలసూరి బావకు మల్సూరు మరదలు తొలగిపోయినట్టు ఓరా నడక నడుస్తాండు. సరే, ఒకవేళ రూల్స్ ప్రకారం షాపులు పెట్టలేదు, వ్యాపారం సక్రమంగా సాగుతలేదే అనుకుందాం. జరసేపు అసలు వాటికి నోటీసులు ఇవ్వాలి కదా, అన్ని చదువుకునే ఛాన్స్ ఇవ్వాలి కదా. కానీ కోడి కూత కుక్కరకో అనక ముందే కొంపల మీద పడి ఆగం చేసిండ్రు. ఏమున్నది ఏం లేదనేది ఆలోచించే టైం ఇవ్వకుండానే జేసీబీ దయాలతో దాడి చేయించిండ్రు. మరి ఇన్ని రోజులు జరగని అక్రమాలు ఎందుకు ఇప్పుడే తెలిసినాయి? ఇప్పుడే ఎందుకు యాదికొచ్చింది సర్కార్ ఆఫీసర్ల కంటే? ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి గిట్టనోలు బీఆర్ఎస్ పార్టీ లీడర్ కొడకండ్ల సదాంత్ ఇడ వ్యాపారం చేస్తున్నాడట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కదా, కాబట్టి భయపెట్టి బాధ పెట్టి ఎన్నికలలో గెలవాలని ఎత్తులేస్తున్నారని కొంతమంది అంటుర్రు. ఏం సార్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు చదువుకున్నారా?
చదువుకోలేదు తప్పులేదు కానీ మా మాటలు తప్పు పడతాలా ఎప్పుడు అడగాలి సార్ ఎప్పుడు అడగాలి పేపర్లు ఎప్పుడు అడగాలి కూలగొట్టిన తర్వాత అడుగుతావా నువ్వు కూలగొట్టిన తర్వాత అడుగుతారా మీరు ట్రైన్ లైసెన్స్ ఉన్నది ఇప్పుడా సార్ కూలగొట్టి ఇప్పుడు అది మంచిగా చేయండి ఇప్పుడు ఎట్లున్నట్లా కట్టండి సబ్మిట్ చేస్తే నేను నువ్వు ఫస్ట్ ఎట్లున్నట్లా కట్టు ఎట్లున్నట్లా పెట్టు నువ్వు మొత్తం కూల్చి కుప్ప పెట్టి ఇప్పుడు లైసెన్సులు కాగితాలు పర్మిషన్ సర్టిఫికెట్లు అగ్రిమెంట్లు ఉంటే చూపెట్టుండ్రు అని అంటుర్రు. చదువుకున్నారా సార్ మీరంటే లేదు మేము చదువుకోలేదని ఎకిలి సమాధానాలు చెప్తున్నారు. మరి చదువుకోకుండా కొలువు వచ్చినందుకే గిట్లా చేస్తున్నారు కావచ్చు అని అంటుర్రు. మరి నిజంగానే దీంట్లో రాజకీయం ఉన్నదా కావాలని తిప్పల పెడుతున్నారా అనేది మనకు తెలియదు. కానీ చెప్పక చెయ్యక ఇట్లా కూలగొట్టి తిప్పల పెట్టుడు మాత్రం మంచిది కాదు. తినే కూట్ల మన్ను పోసినట్టు చేసిండ్రు అని అంటుర్రు ఈ ఆగం అరాచకం చూసిన జనాలు.